Welcome to 24 Technologies. Our today's topic is IOPS and throughput. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ IOPS? వాట్ ఈస్ IOPS? IOPS and throughput. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది అని చెప్పేసి తెలుసుకుందాం. IOPS ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంది? IOPS అంటే ఏంటి తెలియాలి. వీటి మధ్య డిఫరెన్స్ త్రూపుట్ అంటే ఏంటి, IOPS అంటే ఏంటి, వీటి మధ్య డిఫరెన్స్ తెలియాలంటే ఫస్ట్ ఈ IOPS అంటే ఏంటి, త్రూపుట్ అంటే ఏంటి, వాటి గురించి డిఫరెన్స్ తెలియాలి. కాబట్టి ఫస్ట్ IOPS ఇన్పుట్ అవుట్పుట్స్ పర్ సెకండ్ ఎన్ని వస్తున్నాయి అని చెప్పేసి దాని గురించి మనం డిస్కస్ చేయాలి. ఓకే, ఫర్ దట్ రీజన్ ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేద్దాం? IOPS. ఇక్కడ IOPS లో I స్టాండ్స్ ఫర్ ఇన్పుట్, ఇన్పుట్స్, O స్టాండ్స్ ఫర్ అవుట్పుట్స్. ఓకే, ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఈ రెండింటికి మనకు పర్ సెకండ్ ఆర్పిఎం వాల్యూస్ తీసుకున్నామంటే, రొటేషన్ పర్ మినిట్ ఆర్పిఎం వాల్యూస్ తీసుకున్నామంటే మనకు వెహికల్స్ లో కూడా ఉంటుంది. ఒక మనం యూజ్ చేసే వెహికల్స్ లో మన టైర్ ఏదైతే ఉందో అది పర్ మినిట్ ఎన్ని రొటేషన్ తిరగలుగుతుంది, రొటేషన్స్ పర్ మినిట్ ఎన్ని తిరగలుగుతుంది అనేది కన్సిడర్ చేసుకుని వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకు IOPS లో అంటే పర్ సెకండ్ మనకు ఇన్పుట్స్ ఎన్ని వస్తున్నాయి అండ్ అవుట్పుట్స్ ఎన్ని వెళ్తున్నాయి, లోపలికి ఎన్ని వస్తున్నాయి, బయటకి ఎన్ని వస్తున్నాయి, అవి పర్ సెకండ్ పర్ మినిట్ కాదు. IOPS ఇన్పుట్స్ అవుట్పుట్స్ పర్ సెకండ్ అంటే పర్ సెకండ్ ఎన్ని వస్తున్నాయి. వీటి గురించి మీకు తెలియాలంటే మీకు ఏం తెలిసి ఉండాలి? డ్రైవ్స్ గురించి కూడా కొద్దిగా ఐడియా ఉండాలి. అంటే ఏ టైప్ ఆఫ్ డ్రైవ్ మనకు ఎన్ని సపోర్ట్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ డ్రైవ్ మనకి ఎన్ని సపోర్ట్ చేస్తుంది. మార్కెట్లో మనకు SSD డ్రైవ్స్ ఉన్నాయి అండ్ HDD డ్రైవ్స్ ఉన్నాయి. HHD ఐ గెస్ HDDని అనుకుంటున్నాను. ఓకే, ఇవన్నీ డ్రైవ్స్ ఉన్నాయి అండ్ ఫ్లాష్ డ్రైవ్స్, ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ డిస్క్స్, వాటిని మనం ఏం కాల్ చేస్తాం? EFD, ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ డిస్క్స్, ఎక్స్ట్రీమ్ ఫ్లాష్ డ్రైవ్స్ కూడా మనం కాల్ చేయొచ్చు. EFD డ్రైవ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఫ్లాష్ డ్రైవ్స్ అండ్ SSD అండ్ HDD ఈ డ్రైవ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా మనకు తెలియాలి. అంటే ఏ డ్రైవ్ ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇప్పుడు మనము ఏది మన మొబైల్ పర్చేస్ చేసినప్పుడు ర్యామ్ అండ్ రామ్ ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేస్తాం ఎక్కువ. ర్యామ్ ఎంత ఉంది, దీనిది రామ్ ఎంత ఉంది. ఒకటి ఫర్ సపోజ్ 128 GB లేకపోతే 256 GB లేకపోతే 1 TB ఈ రకంగా ఉంటుంది. కొన్ని వచ్చేసి మనకు ఏ రకంగా లైక్ మొబైల్లో 6 GB లేకపోతే 4 GB 6 GB 8 GB 12 GB. దీని కాస్ట్ ఎప్పుడైతే మనకు పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మీ మొబైల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, దీనికైతే పక్కన పెట్టేసేయండి. దీని కాస్ట్ ఎంత ఉంటుందో ఈ కింద ఏదైతే ఉందో 4, 6, 8 దీని కాస్ట్ పెరిగే కొద్దీ మీకు పెరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఎప్పుడైనా కూడా మొబైల్లో అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు అప్లికేషన్స్ మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు అది దేనిలోకి వెళ్తుంది? దీనిలోకి కాదు, దీనిలోకి వెళ్ళదు. ఈ 128 GB 256 GB 1 TB వాట్ ఎవర్ ఇది తీసుకుంటే దానిలోకి వెళ్ళదు. దేనిలోకి వెళ్తుంటుంది? మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసే దీనిలోకి వెళ్తూ ఉంటుంది. లైక్ ఈ 4 GB 6 GB 8 GB ఇది కంప్లీట్ అవుతుంది. 4 GB కంప్లీట్ అవుతుంది అంటే మీ మొబైల్ ఏమవుతుంది? హంగ్ అవుతుంది. మీ మొబైల్ హంగ్ అవుతూ ఉంటుంది. హ్యాంగ్ కాదు, హంగ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ 6 GBకి రిలవెంట్గా ఉంది మీరు తీసుకునేది. ఆ టైంలో మీరు ఏం చేస్తారు? మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసి స్పేస్ను రెడీ చేసుకుంటారు. అది ఎక్కడ? ఆ స్పేస్ను దీంట్లో కాదు ఇక్కడ రెడీ చేసుకుంటూ ఉంటారు స్పేస్ను. లైక్ లేదు నా పర్ఫార్మెన్స్ తగ్గింది, ఎందుకు? దాని థ్రెషోల్డ్ వాల్యూ ఏదైతే ఉందో అది క్రాస్ అయిపోయింది. దట్ ఈజ్ వై ఇక్కడ నుండి కాకుండా మనము ఏం చేస్తాము? దాన్ని డౌన్లోడ్ చేయడానికి మన దగ్గర ఉన్న దాంట్లో
ర్యామ్ కానీ మనం డిలీట్ చేస్తూ ఉంటాం. లైక్ ర్యామ్ ఏ రకంగా వర్క్ చేస్తది, రామ్ ఏ రకంగా వర్క్ చేస్తది అని చెప్పేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ మీ మొబైల్‌లో ఇక్కడ మిడిల్‌లో ఏదుంది? ఇక్కడ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ అప్లికేషన్స్ అండ్ ఇక్కడ రామ్ ఉన్నాయని చెప్పేసి అనుకుందాం. వీడు ఎక్స్‌ట్రీమ్ పెర్ఫార్మన్స్ ఈ మధ్యలో ఉన్న వీడు ఎవడైతే ఉన్నాడో వీడు ఎక్స్‌ట్రీమ్ పెర్ఫార్మ్ చేయగలుగుతాడు. అంటే ఇక్కడ మీ అప్లికేషన్ గాని, రీడ్, రైట్ ఏవన్నా ఆపరేషన్స్ జరుగుతున్నాయి. బయట నుండి వస్తున్నాయి. ఐఆప్స్, ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్ అవన్నీ వస్తున్నాయి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి హిట్ అయితున్నాయి. ఓకే. ఇక్కడ నుండి కంటిన్యూగా అందరూ ఏం చేస్తున్నారు? మీకు మెసేజ్ పంపించడమో ఏదో ఒకటి చేస్తున్నారు. వీడి కెపాసిటీ ఏందంటే, ఇక్కడ పర్సన్ ఎవడైతే ఉన్నాడో ఈ పర్సన్స్ అందరూ డిఫరెంట్ స్పీడ్‌లో బాల్ ఓకే. ఈ బాల్ అనేది అయితే ఉందో త్రో చేస్తున్నారు. డిఫరెంట్ స్పీడ్స్‌లో త్రో చేస్తున్నారు. వీడి కెపాసిటీ ఎంత అంటే, బాబు నువ్వు ఎంత స్పీడ్‌తో అయినా నువ్వు బాల్ వేయి. నేను పట్టుకోగలుగుతా. ఓకే. ఐ కెన్ మేనేజ్. వీడు పట్టుకోగలుగుతాడు. మీరు ఎంత స్పీడ్‌తో వేసినా కూడా పట్టుకోగలుగుతాడు. ఎవడు? మిడిల్‌లో ఉన్న వీడు. అంటే మీరు అప్లికేషన్ డౌన్‌లోడ్ అయ్యేది ఎక్కడ డౌన్‌లోడ్ అయితంది? ఇక్కడ డౌన్‌లోడ్ అయితంది. వీడి కెపాసిటీ ఎంత? నువ్వు ఎంత స్పీడ్‌తో వేసినా నేను పట్టుకోగలుగుతా అని చెప్పేసి ఉంటుంది. మేబీ 50 కిలోమీటర్స్ స్పీడ్ తోటి. 50 కిలోమీటర్స్ స్పీడ్, 100 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్స్ స్పీడ్ తోటి మీరు ఇక్కడ నుండి వేస్తున్నారు. వీడి కెపాసిటీ ఎంత? 2000 వరకు 2000 కిలోమీటర్ పర్ సెకండ్ పర్ అవర్ అంతవరకు వీడు సపోర్ట్ చేయగలుగుతాడు. ఇక్కడ నుండి పట్టుకోగలుగుతాడు. అంటే వీడు ఎంత స్పీడ్‌తో మీకు వేసినా కూడా వీడు క్యాచ్ చేయగలుగుతాడు. బట్ ఇక్కడ ఉన్న వీడి కెపాసిటీ ఏందంటే, వీడి కెపాసిటీ ఏందంటే, బాబు నేను 100 కిలోమీటర్స్ స్పీడ్‌తోనే నేను పట్టుకోగలుగుతా బాల్‌ని. 100 కిలోమీటర్స్ స్పీడ్‌తో వచ్చినా పట్టుకుంటాను. ఓకే. 50 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఇక్కడ నుండి ఎవడన్నా డైరెక్ట్‌గా వీడికి వేసినా అనుకోండి, వీడు పట్టుకోగలుగుతాడు. ఓకే. 100 కిలోమీటర్స్ స్పీడ్ తోటి ఇక్కడ నుండి వేసినా కూడా ఓకే. ఈ కెన్ మేనేజ్. ఎందుకంటే 100 కిలోమీటర్స్ స్పీడ్‌తో వచ్చిన బాల్‌ను కూడా పట్టుకోవడం వీడి కెపాసిటీలో ఉంది కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ 101, 150, 200, 300 ఈ స్పీడ్స్‌తో ఎవరైనా బాల్ త్రో చేశారంటే వీడు పట్టుకోగలుగుతాడా? ఆల్వేస్‌లీ మిస్ చేస్తాడు బాల్‌ను. వీడు బాల్‌ను మిస్ చేస్తాడు. కాబట్టి వీడి పైన కాన్సంట్రేట్ చేయకుండా మధ్యలో ఒకడిని పెట్టుకుంటాను నేను. వీడు అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకొని వాటిని ఇక్కడికి వీడేం చేస్తాడు? వీడు 2000 కిలోమీటర్స్ వరకు ఎంత స్పీడ్‌గా వచ్చినా అంటే నువ్వు స్లోగా వేయి, ఫాస్ట్‌గా వేయి. ఎంత స్పీడ్‌తో వచ్చినా కూడా వీడు పట్టుకోగలుగుతాడు. వీడి కెపాసిటీ అది. బట్ వీడికి తెలుసు బాబు వీడి కెపాసిటీ ఓన్లీ 100 కిలోమీటర్సే. వీడు అప్పుడు బాల్‌ను ఎంత ఫాస్ట్‌గా వచ్చినా పట్టుకొని స్లోగా వీడికి పంపిస్తాడు. అంటే వీడి కెపాసిటీ ఎంతనో వీడికి తెలుసు కాబట్టి వీడేం చేస్తాడు? ఇంత స్పీడ్‌తో వచ్చినా కూడా బాల్ పట్టుకోవచ్చు అని వీడేం చేస్తాడు? ఇక్కడ 2000 లేకపోతే 1000 కిలోమీటర్స్ స్పీడ్‌తో వచ్చిన బాల్ కూడా వీడు పట్టుకొని 100 కిలోమీటర్స్ తోటి వీడు పంపించగలుగుతాడు. ఓకే. ఇది ఐఆప్స్ అండ్ రీడ్ ఓన్లీ మెమరీ అండ్ రీడ్ యాక్సిస్ మెమరీ. ఈ డిఫరెన్స్. కాబట్టి దీనికి ఈ మధ్యలో ఏదైతే ఉందో 4 జీబీ ఆర్ 6 జీబీ, 8 జీబీ, 12 జీబీ ఇది పెరుగుతా ఉంటే ఆల్వేస్‌లీ మీ మొబైల్ ప్రైస్ పెరుగుతా ఉంటది. మీ మొబైల్ కోసమే ఇంత ప్రైస్ పెరుగుతుంది అంటే మనకు రియల్ టైమ్‌లో ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌లోకి మనం అబ్జర్వ్ చేసినామంటే ఏ టైప్ ఆఫ్ మనం డిస్క్స్ యూజ్ చేస్తున్నాము. ఆ టైప్స్‌లో ఇది ఎంత స్పీడ్‌తో సపోర్ట్ చేయాలి అని చెప్పేసి. మనం నెక్స్ట్ సెషన్‌లో ఏం డిస్కస్ చేస్తున్నామంటే క్యాషీ అండ్ రీడ్ మిస్ అండ్ రీడ్ హిట్ అవి 2 డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకొకటి ఏం డిస్కస్ చేద్దాము అంటే రీడ్ మిస్, రీడ్ హిట్ వీటి గురించి అండ్ రీడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి త్రూపుట్ వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ రెండింటితో పాటు ఏం డిస్కస్ చేద్దాము అంటే మనకు ఇన్పుట్స్ అవుట్పుట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి త్రూపుట్స్, ఇన్పుట్స్, అవుట్పుట్స్ వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాంతో పాటు అడిషనల్‌గా ఏదైనా ఉంటే దానికి సంబంధించిన రిలవెంట్ సబ్జెక్ట్ దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఇది జస్ట్ దేనికోసము అని చెప్పేసి అంటే జస్ట్ మనము రీడ్ ఓన్లీ మెమరీ, రీడ్ యాక్సెస్ మెమరీ వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి?
ఓకే. ఆ 2 ఉన్నా గూడా త్రూపుట్ అంటే డిఫరెన్స్ ఏంది? దాని గురించి చిన్న టాపిక్. ఓకే. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నోటిఫికేషన్స్ వచ్చేలా చూసుకోండి. వై? బికాస్ మనం క్లాసెస్ మిస్